రేషన్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేయడం చట్టవిరుద్ధమని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ తెలిపారు. సోమవారం నాంపల్లి మండల పరిధిలోని నర్సింహులగూడెం వద్ద ఒక రైస్ మిల్లులో రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి మరియు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ తనిఖీలు నిర్వహించారు. రేషన్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేయడం చట్టవిరుద్ధమని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మార్చిన రఘునందన్ తెలిపారు. సోమవారం నాంపల్లి మండల పరిధిలోని నరసింహులగూడెం వద్ద ఒక రైస్ మిల్లులో రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి మరియు పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మార్చిన రఘునందన్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ రఘునందన్ మాట్లాడుతూ గత కొంతకాలంగా నాంపల్లి మండలంలో విచ్చలవిడిగా రేషన్ బియ్యం అక్రమ దందా కొనసాగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, కొంతమంది వ్యక్తులు పేద ప్రజలకు అందించాల్సిన ప్రజా పంపిణీ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు తరలిస్తున్నట్లు పలు ఆరోపణలు ఉన్నట్లు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నాంపల్లి ఎస్ఐ లింగారెడ్డితో కలిసి నరసింహులగూడెం రైస్ మిల్లు నందు తనిఖీలు నిర్వహించగా రేషన్ బియ్యంను విక్రయించి నూకలుగా మార్చి అక్రమ మార్గంలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసిందని ఆయన అన్నారు. రైస్ మిల్లు నందు అనుమానించదగ్గ ప్రజా పంపిణీ బియ్యం బస్తాలు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. రైస్ మిల్లు నందు రైతుల నుండి వడ్లు కొనుగోలు చేసినట్టు వివరాలు తెలిపే విధంగా పత్రాలు ఏవీ లేకపోవడం వల్ల అనుమానాలు తలెత్తుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్, నాంపల్లి సబ్ ఇన్స్పెక్టర్ కె లింగారెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. తరం లేదా సరే అది ఇంకో తరం చేసి మళ్ళీ ఇప్పుకోవచ్చు. పెట్టాను సార్, ఒక నిమిషం పెట్టాం, ఒకటే ఇస్తాము ఎప్పుడైనా. అవునా, అది మళ్ళీ మీరు డూప్లికేట్ అంటారు మళ్ళీ తీసుకోవచ్చు అంటే చాలా. నేను దీని గురించి మాట్లాడతలేదు, నాకు మామూలు ఇంటికేషన్ తరం కావాలి నాకు. అరే నీళ్ళే సీజ్ చేద్దాం, ప్రైమరీగా మీరు సీజ్ చేసుకోవాలి. చేస్తాను వీపన్ మరి ఇక్కడ చేద్దాం, నేను ఇస్తాను కంప్లైంట్. మీరేం మీ ఇష్టం, కంప్లైంట్ ఇవ్వండి, ఇష్టం లేకపోతే మీ ఇష్టం. మీరు కంప్లైంట్ ఇష్టం, కానీ కంప్లైంట్ కూడా నేనే ఇక్కడ. మేము ఆల్రెడీ సరే మీ ఇష్టం, కంప్లైంట్ మీరు వేస్తారు పంచనా. కంప్లైంట్ వచ్చినా మీరు చేస్తారంటే ఇక నాకు ఇంకా హాయి, లేకపోతే నేను చేస్తాను. కాబట్టి పంచనామా మీరు చేస్తూ ఉంటే పంచనామా మీరు చేస్తారని చేయాలన్నా చేసుకోండి. బార్బర్ నా క్లీన్ చేస్తుంది, నాకేం క్లీన్ చేస్తుంది. బార్బర్ అయినా కూడా రేషన్ చేస్తుంది, వాడి ఉడ్డు తీసి పట్టించుకుంటాడు. అందుకే ఇప్పుడు నాయి అన్నా కానీ సరే, అందుకే 24 hours దాకా ఆగుదామంటాను నేను. 24 గంటలు నేను సీల్ చేసి షట్టర్ సీల్ చేద్దాము, కానీ సర్టిఫికేట్ వచ్చేస్తే మనకు మీకే అడ్డం మాకే అడ్డం కన్ఫర్మే. నేను అన్నీ సీల్ చేద్దాం సార్, కాగజ్ సీల్ చేద్దాము, కానీ ఇప్పటికైతే షట్టర్ సీల్ చేసి పరిచి బిల్నే సీల్ చేసుకుని చూపేద్దామంటున్నా. బిల్లు సీల్ అదే అంటున్నా, బిల్నే సీల్ బిల్లుని చూపిద్దాం మనం. రేషన్ బియ్యం పట్టుబడ్డ రేషన్ ఇదని దానికి చూపిద్దాం, కానీ ఆ సర్టిఫికేట్ అనేది మనకు రేపు 11 o'clock వస్తుంది. నా పేరు మాచన రఘునందన్, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ని. ఈరోజు నమ్మదగ్గ సమాచారం వచ్చింది. ఈ నాంపల్లి మండలంలో నరసింహులగూడెంలో ఉన్న రైస్ మిల్లులో రేషన్ బియ్యం కొనుగోలు చేసి దాచడమే కాకుండా ఆ బియ్యాన్ని మళ్ళీ నూకలుగా మార్చి ప్రక్రియ నడుస్తుందని చెప్పేసి
వచ్చిన సమాచారం మేరకు నాంపల్లి పోలీసులు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అయితే రేషన్ బియ్యం అనుమానించి దగ్గర సరుకును వీళ్ళు నూకలుగా మారుస్తున్నారు కాబట్టి ఒక 20-30 సంచులను పౌర సరఫరా శాఖకు స్వాధీనం చేయడం జరిగింది. అయితే మిల్లర్లు తెలివిగా ఏం చేస్తున్నారంటే రేషన్ బియ్యం కొని మళ్ళీ దాన్ని అట్లనే పెట్టకుండా నూకలుగా మార్చేయడానికి అలవాటు పడుతున్నారు. మరి రేషన్ బియ్యం కొనడము తప్పే, రేషన్ బియ్యం కొని నూకలుగా మార్చడం తప్పే. కావున రేషన్ బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొనొద్దు అని వార్నింగ్ చేయడమే కాకుండా రేషన్ బియ్యం అంటే మిల్లునే సీజ్ చేస్తాను కూడా స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే రేషన్ బియ్యంను కొనడం అనేది చట్టం ప్రకారం నేరము. ఆ రైస్ మిల్ కూడా సీజ్ చేసేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేసి రైతుల దగ్గర నుంచి కూడా వడ్లు కొనకుండా చేసేంత చట్టపరమైన హక్కులు ఉన్నాయి. కాబట్టి రేషన్ బియ్యం కొంటే మాత్రం నా నేరానికి మామూలు శిక్షలు లేవు, పెనాల్టీ ప్లస్ పనిష్మెంట్ 2 ఉంటాయి. కాబట్టి ఏ పట్టి పరిస్థితుల్లో కూడా గ్రామీణ ప్రాంతాలు కానీ ఎక్కడైనా కానీ రేషన్ బియ్యం కొనే అలవాటుకు స్వస్తి చెప్పండి. లేదు అంటే రైస్ మిల్స్ సీజ్ చేయడం ఖాయం, సీల్ చేయడం కూడా ఖాయం. నేను ఫోటో తీసేయండి.